చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల తమకటి గంగా కోస గంగా రడ గంగా రక్త గంగా నానకుండలో ఉంటే గంగా పాలమునేరు పాతల గంగా సంపమెల్లడ పాల గంగా కన్నడి తడి ఆగలే శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని చావలేదు మా తల్లి పార్వతీదేవి పగల పార్వతి పికల మాడద జడల జాలాది గంగా రోమ రోమాన శంకరమ రోలెండు కాలగజలు నష్ట చత్ర కన్ను రాసుకొని పదన ఆగస్తాలు ధరించిన మహంకాళి మాయనా శరీరభద్ర కనస్తే విదులు కన్నాముడు పుట్టిన పుత్రుడు కన్నాముడు పుట్టిన వేద వాడే సతం పాటవిరి చాలి శాస్త్రం నేర్పిన జమా కాలమ కృత కోశమ్మ కలట మొదలుంటే జయకుమార్ లక్ష్మినేనే భూలక్ష్మినేనే ధనలక్ష్మినేనే మొడ్లో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనటి అన్నల కతురు పండు నల్ల పోసినట్టు గడల మనటి సూచన మనటి కాల కట్ట వయసునంటే నా చిన్న తమ్ముడు పింగుల వలన ఏడుగురు అక్క జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా గత 20 రోజులుగా మీకు మహాభిషేకం అని ధ్వజారోహణ కలశ స్థాపన 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన పులంగి సేవ 1,00,000 పుష్పార్చనతో గత 20 రోజులుగా మేము ఇక్కడ పూజించుకుంటాం తల్లి తల్లి మీరు అంతా సంతోషంగా ఉన్నారా? మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఉంటున్నాను. ఈ పూజలన్నీ నేనే కదా జరిపించుకుంటున్నాను. అంతే కదమ్మా, మీ ఆదేశాల మేరకు మేము చేస్తున్నాము. అమ్మా ప్రతి ఏదో కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఆడపాడులు మా సేవాదాల వాళ్ళు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మీకు ఎంతో భక్తి శ్రద్ధలు పూజించుకుంటారు. వాళ్ళందరినీ కూడా మీరు చల్లగా చూడాలి తల్లి. నా వల్ల అయితే వచ్చిన వాళ్ళ వల్ల సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే భారం ఈ ఆటంకం రాకుండా చూసుకునే మహం ఉన్నది. నా కల్లా ఎందు నాకు నా వారం వెళ్ళక ముందే ప్రజలందరూ నా గ్రామంలోని భార బచ్చలతో సహా నా కల్లా ఎందు నాకు మట్టు ధనవంతరేమో ఉండే బాల బాలకులు ఎటువంటి ఆపదలు రాబోయే రోజులలో కోరిన వర్షం ఈ మహమ్మారి వల్ల కొత్త మళ్ళా ఇది మట్టుకు లేదు. నేను అన్ని దొక్కి పెడుతున్నాను. మీరు మాత్రం పాటించవలసినవన్నీ పాటించి గ్రామంలోని ప్రజలందరూ నా వద్దకు వచ్చి మీరు ధనవంతరి హోమం మాత్రం తప్పనిసరిగా జరిపించండి. తల్లి ఈ శ్రావణ మాసంలో మేము ధన్వంతరి హోమం జరిపిస్తాము. అదేవిధంగా ఏదో ఏదైతే పూజలో
ఎలాంటి పొరపాటు లేకుండా నిర్మిస్తున్నాం. ఇంకా ఏమైనా పూజలు చేయమన్నారు, ధర్మంతి అన్నారు, తప్పకుండా చేస్తాం మేము. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించే తల్లి. ఈ దేవాలయం కూడా దినం దినం అభివృద్ధి చెందాలి. ఇక్కడ మా మిరాలమంది గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని దీవించే తల్లి. నన్ను నమ్మిన వాళ్ళకి మహంకాలం కోరిందల్లా కొంగు బంగారం చేయడమే నా నమ్మకం. నా బాలవారికి నా కల్లారి వద్ద వచ్చిన అందరూ కాపాడి సుఖ శాంతులతో వారి వెళ్ళలను సేవమన్నారు. ఎవరికి వేరటువంటి ఆముదారాలను నా కొల్లారి మట్టుకు ఇంతకింత పెంపు చేసుకుంటూనే ఉన్నాను. వాళ్ళు నాకు నచ్చిన విధంగా నాకు పూజలన్నీ జరిపించుకుంటున్నాను. అమ్మా, మీరు మీ ఆదేశం మేరకే మేము అన్ని పూజ చేస్తున్నాము. ప్రస్తుతం మీరు మీ దేవతో వర్షాలు పడుతున్నాయి. ఇంకా వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి. అందరూ కూడా ఈ రాష్ట్రం ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా కోరినన్ని వర్షాలు తప్పనిసరిగా ఉన్నాయి. పంట పొలాలకు ఎటువంటి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. కోరినంత మట్టుకే ఇస్తాను. అంతకు మించి మీరు కోరుకోకూడదు. నేను మీరు మట్టుకు ససేమరాలు నాకు ఇవన్నీ కోరితే మట్టుకు అది కూడా నేను తప్పనిసరిగా ఇస్తాను. మళ్ళీ మాత్రం నన్ను నేను దించొద్దు. మీరు తల్లి, ఈ సంవత్సరం చాలా ఈ దేశంలో చాలా దగ్గర ఉగ్రరూపం దాటుతుంది. అగ్నిమంటలు చాలా ఉన్నాయి. ఇంకోటి, ఈ దేశంలో చాలా మటుకు ఉద్ధృతిని గురించి ప్రమాదాలు జరుగుతున్నాయి తల్లి. మీకు కొంచెం దయచేసి అలాంటి వాటిని కొంచెం శాంతించగలని మనవి. దుష్టులను నేను దూరమే పెడతాను. నా అక్క చెల్లెల జోలికి ఎవరు వచ్చినా కానీ నేను మాత్రం వదిలిపెట్టనే. వాళ్ళకి మాత్రం రక్తమే నా కళ్ళలో రక్తం తీసి నేను ఉగ్ర రూపం నాసేది. అది అమ్మా, కొంతమంది మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారు, మరికొంతమంది ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిని కాపాడవలసిన బాధ్యత నీ మీదనే ఉంది కదమ్మా. మేము నమ్ముకొని మేము ఉన్నాం కదా. తప్పనిసరిగా మీ అందరి ఆరోగ్యం కుదుటపడడానికి నేను ధన్వంతరి హోమం చర్చించాను. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. అమ్మా, శ్రావణ మాసంలో నా గ్రామంలోని ప్రజలందరూ కొల్లారి నుంచి వాళ్ళకు తోసిన సమిటాలు కూడా తెచ్చి ఇవ్వండి. వాళ్ళకు కూడా ఫలితం దక్కుతుంది. తప్పకుండా తల్లి. ఈ వేల మంది వ్యాపారులు దినదిన అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, కుటుంబ సభ్యులతో సజ్జగా ఉండాలి. మా గ్రామ ప్రజలు, మా ఆడిపడుచులు అందరూ కూడా ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా మీ యొక్క మరొకసారి మీరు అందరినీ దీవించాలి తల్లి. మీ మా మంది దేవాలయంలో వచ్చే అందరి భక్తులు కూడా సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యంతో ఉండాలి అని మీరు దీవించాలి తల్లి. తప్పనిసరిగా నా వద్ద ఉన్న బాలులందరూ వాళ్ళ వ్యాపారంగా వాళ్ళందరూ కూడా కిక్కిరిసనంతా జనంతో నింపుతారు. ఇదివరకే నింపుకున్నా నేను ఆ నింపుకున్నది నా వాళ్ళ వారికి కూడా నేనున్నానని నా వద్ద తెచ్చిపోతున్నా. అట్టి విధంగా నేను రప్పించుకుంటాను. మీకు కూడా తప్పనిసరిగా కోరిందల్లా కొంగు బంగారం. సంతోషం తల్లి. మరొకసారి మీరందరూ కూడా ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలి. ఈ దేవాలయంలో ఎంతమంది మా ఆడపడుచులు, అదేవిధంగా మా యువకులు కూడా ఎంతో కష్టపడుతున్నారు రాత్రి భవన్లు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం కావాలండి. తప్పనిసరిగా నాకు 5 వారాలు మటు తప్పనిసరిగా పప్పు బెల్లం పలహారాలతో పసుపు కుంకుమలతోటి నాకు సాగలు అందించాను. నా బాలవారికలందరూ నిష్టతోటి నాకు చేసినట్టు తప్పనిసరిగా
మీరు కోరుకుందలా కొంగు బంగారమే, కోరికలన్నీ తీర్చేదానిని. జై